ఇప్పుడు రాంబాణం మాకు తెలుసు మేడం, మాధులతి బాణం కూడా మొత్తం దేశం మొత్తం మీద ఈ మాధులత బాణం అని చెప్పి అది మీ దృష్టికి వచ్చిందా మేడం? అలే అంటే మొత్తం దేశం అంతా ఎక్కడికి వెళ్ళినా కూడా నా అభిమానుల కన్నా నేను వేసిన బాణానికి ఎక్కువ అభిమానులు ఉన్నారు. నేను అదే ఆశ్చర్యపోయానండి. ఏంటి మేడం గారు అది కావాలని చేశారా లేకపోతే ఏదో మీరు అంటే అంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో మీరు అని చేసి ఉంటారు? అలాగా అలా ఏం లేదండి, కావాలని విషయం. ఇప్పుడు మీకు చాలా మంది తమాషైన విషయం ఏంటంటే మీకు ఒక మాట చెప్తాను. ప్రతిపక్షాల వాళ్ళు నేను వేసిన శ్రీరామనవమి సందర్భంగా నేను వేసిన రామబాణాన్ని తీసుకొని కాంట్రవర్సీ చేద్దామని ఎంతో ప్రయత్నం చేశారు. మరి అదే ప్రతిపక్షాల వాళ్ళు నేను రంజాన్ కూడా వెళ్ళాను కదా, దాని గురించి ఎందుకు నోరెత్తి మాట్లాడలేదు? మరి ఏమిటి ఈవిడ ధైర్యం ఏంటి? ఈవిడ ఎందుకు వచ్చింది మా రంజాన్ కి? మా రంజాన్ లో మేము హజరత్ అలీ మరి జులూస్ తీసినప్పుడు ఈవిడ ఎందుకు ఒక నల్ల షాల్ కప్పుకుంది? కప్పుకోవచ్చా నల్ల షాల్? ఈవిడెవరు? ఈవిడ తన చేత్తో ఇలా అందరికి అన్నదానం చేసింది మా ముస్లింలందరికీ. అదెందుకు బయటికి మరి తీసి మాట్లాడలేదు? అదెందుకు మాట్లాడలేదు? ఎందుకు అని అంటే అక్కడ ఏ విధంగా ఒక నల్ల షాల్ నేను వాళ్ళు ఆ రోజు హజరత్ అలీ గారికి ఒక అన్యాయం జరిగిన బాధలో వాళ్ళు ఏ విధంగా అయితే ఒక జులూస్ తీస్తారో వాళ్ళ బాధలో భాగస్వామ్యం పంచుకొని నేను అక్కడ నిలబడి, నలుపు బాధకు సంబంధించిన రంగు కాబట్టి వాళ్ళు ఇస్తే ఆ షాల్ వేసుకొని వాళ్ళ ఆ రోజు వాళ్ళదైనా ఆ సందర్భంలో నిలబడి అన్నదానం ఏ విధంగా అయితే చేశాను వాళ్ళ ఆచారాన్ని మీరు పాటించాను. ఏ విధంగా పాటించాను? అలా నా శ్రీరామనవమి రోజు ఒక హిందువుగా ఒక సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిగా శ్రీరామనవమి అంటే రాముడు పుట్టినరోజు. రాముడు అంటే ఏంటి? రాము బాణమే, బాణం వదిలేం మనం. అక్కడ వాళ్ళ పద్ధతిలో ఉన్నట్టు ఎలా నేర్చుకొని వాళ్ళ సభ్యతను సంస్కారాన్ని నేర్చుకొని వాళ్ళకు ప్రీతికరంగా ఎలా ఉన్నాను, నాకు తెలిసిన సభ్యతా సంస్కారము నాకు తెలిసిన సనాతన ధర్మాన్ని పట్టుకొని నాకు నా హైందవ అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళకు ప్రీతికరంగా ఆనందంగా నేను అది రాంబాణం వదిలేను. అంతకన్నా ఒక ఎక్కువగా దుర్మార్గంగా గాని దాని స్వలాభానికి కానీ ఆలోచించే వ్యక్తిత్వం నాకు లేదు. బట్టి మాధులతి గారు అర్థమైంది. అంటే తెలుసు, మీ వ్యక్తిత్వం తెలిసిన అందరికి అర్థమైంది. దాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు వేరే విధంగా ఉపయోగించుకున్నారండి. తర్వాత మీరు ఓటర్ కార్డు ఒకటి అది ఒకటి అండి, అదేంటంటే మీరు వెళ్ళి అడిగారు డైరెక్ట్గా. అంటే జనరల్గా అందరూ ఏమనుకున్నారంటే మేడం గారు వెళ్ళి అక్కడ ఉన్న ఆఫీసర్ ఉంటారు కదండి, పోలింగ్ ఆఫీసర్, వాళ్ళకి చెప్పొచ్చు కదా, ఈ వీడు వెళ్ళి సెలెక్ట్ అది వీడు వెళ్ళి అడగ నీ కార్డు చూపించి నీ ఆధార్ కార్డు అని ఎందుకన్నారు అని ఒక ఇదనమాట అండి. కరెక్ట్. ఇప్పుడు మనకి ఎలక్షన్ టైంలో ఎలక్షన్ ఏజెంట్ అంటే ఎవరు? క్యాండిడేట్ తరపున క్యాండిడేట్ ఉన్న 2000 పోలింగ్ బూతులలో కూర్చోలేదు కాబట్టి లేదా కూర్చోలేడు కాబట్టి వాళ్ళ తరపున వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు న్యాయబద్ధంగా లోపలికి వెళ్ళి వస్తున్నారా లేదా, ఓటు వేస్తున్నారా లేదా అని మా తరపున మాకు ఒక రిప్రజెంటేటివ్ని ఇవ్వడం ఎలక్షన్ ఏజెంట్. అంటే నా తరపున ఇచ్చింది. నా తరపున ఉన్న ఎలక్షన్ ఏజెంట్ కి ఆ మీరు బురకా ఎత్తి చూపించండి అని అడిగే హక్కు ఉంటుంది. నా తరపున కూర్చున్న వాడికి నాకు కూడదా? ఇదే న్యాయం అండి. నా తరపున నేను కూర్చోబెడితే వాడికి హక్కు ఉంటుంది. అమ్మ నువ్వు బురకా ఎత్తి నాకు చూపించు, నువ్వు పరదా ఎత్తి చూపించు, నువ్వు అవునా కాదా నేను చెక్ చేసుకుంటాను, వాడికి హక్కు ఉంటుంది. నాకెందుకుండదు? అంటే అడిగింది ఒక మగవాడైతే కొద్దిగా బాధపడాలి. మీరు మళ్ళీ పైగా రెండో విషయం, నేను అడిగాను, నేను ఎత్తేలేదే, చూపించమనా అడిగానంతే. మీరు ఏ వీడియోలో కూడా ఏ స్త్రీ పరదాని నేను ముట్టుకున్నట్టుంటే చూపించండి. మీరు లేదు అంటే ఏమీ లేదు, దుర్మార్గ రాజ్యం అంతే. ఎలా అంటే ఏదేమైనా అయిపోయినా పర్లేదు, గడ్డి తిన్నా నష్టం లేదు, కానీ గెలిచి తీరాలి. అది వ్యక్తిత్వాన్ని అమ్ముకున్నా పర్లేదు, ఎవరితో కలిసిపోయినా పర్లేదు, గెలవాలి అని ఒక చెడు అన్యాయం అంత ఒక చోట ఏకత్రితమైనప్పుడు మనం కూడా మంచి జరగాలంటే మంచి కూడా అంత ఏకత్రితం అవ్వాలి. తమాష ఏమిటంటే ఆశ్చర్యకరమైనది, బాధాకరము, మంచి నిద్రపోతుంటుంది, చెడు ఉద్రేకంగా ఉంటుంది. ఇక మీకు ఆంధ్రప్రదేశ్ గురించి వస్తే ఏంటంటే అక్కడ ఏమంటారంటే ఏదో ఈవీఎంలో మోసం జరిగింది అంటే వాళ్ళు అనేది ఎక్కువ మంది ఏమంటారంటే ఓడిపోయిన వాళ్ళు అంటుంటారు అన్నమాట, ఈవీఎంలో ఏదో జరిగిందని. నేను వాళ్ళతో అన్నమాట, ఈవీఎంలో మోసం అయితే
మోడీ గారు వాళ్ళే 242 ఎందుకు మా మ్యాజిక్ ఫిగర్ అయితే ఇచ్చొచ్చు కదా అంటాను నేను. ఏదో ఈవీఎంలో జరిగిందట, ఆంధ్రప్రదేశ్లోనే జరిగిందట ఈవీఎంలు. అందువల్ల అంత మీకు 164 సీట్లు వచ్చాయి కదా మేడం కదా. అయితే మరి దానికన్నా ముందు ఎవరు గెలిచారు మరి? అప్పుడు కూడా ఈవీఎంఏ అయి ఉంటుంది కదండి. అప్పుడు కూడా ఇవి అలా అంటారా? అప్పుడు 151 వచ్చినాయి. మరి అప్పుడు ఈవీఎంలు ఏమయ్యాయండి? అది అది నిజమైందంటండి. అది ప్రజల యొక్క తీర్పు అంట. ఇదేమో ఈవీఎం. నేనేమంటానంటే నిజంగా ఈవీఎం అయితే మరి మోడీ గారు కూడా తనకు కావాల్సిన ఫిగర్ 400 తెచ్చేసుకోవచ్చు కదా అంటాను నేను. ఇంకా మోదీ గారి వరకు కూడా ఎందుకండి? అంతే. నేనైతే ముందుసారి ఎలక్షన్స్ కి వెళ్ళిపోతాను నేను. ఎక్కడిదక్కడే, ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోండి. ముందుసారి గెలిచిన వాళ్ళకి ఈవీఎంస్ ఉన్నాయిగా. ఓకే, వాళ్ళ ఈవీఎంస్ ఒకసారి చెక్ చేసుకోమని చెప్పండి. ఇంకా అదే ఆన్సర్ ఇది. ఇక పైగా వీళ్ళ అధికారంలోనే కదా వాళ్ళు గెలిచారు. వాళ్ళ అధికారంలో వాళ్ళు గెలవలేగా, వీళ్ళ అధికారంలో వాళ్ళు గెలిచారు. మరి వీళ్ళ స్టాఫేగా వెళ్ళి ఉండేది అక్కడంతా. అవునండి, అది కూడా లాజిక్ అండి. మరి వీళ్ళ గవర్నమెంట్ ఉండగా, వీళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదండి ఎలక్షన్ ఏజెంట్లు, ఎలక్షన్ స్టాఫ్ మొత్తం అంతా. అదే కదా నా అనుభవం జీవితంలో. ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళ స్టాఫే కదండి అక్కడంతా ఉంటారు. ఏ లెవెల్లో అంటే ఆ స్టాఫ్ కూడా రాజీ పడిపోతారండి భయం చేత. ఆ భయం చేత ఏదైతే రాజీ పడుతున్నారో వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరి కోసం అయితే వాళ్ళు రాజీ పడ్డారో రేపొద్దున ఆ శత్రువు మన పక్కింట్లోనే తయారవ్వచ్చు. మన ఇంట్లోని పిల్లలను నాశనం చేయడానికే తయారవ్వచ్చు. ఎంతో దూరం ఉండదండి అది రావడానికి మన ఇంటి వరకు. ఎంతో దూరం పట్టదు. మనం ఏదైతే ఏమీ లేదు, నా వరకు భద్రతగా ఉన్నాను, నేను ఇక్కడున్న పార్టీకి పనిచేస్తున్నాను అనుకుంటారు. కానీ ఏ పార్టీ శాశ్వతం అండి? ఏ పార్టీ శాశ్వతం? మాధులత గారు, ఇక పవన్ కళ్యాణ్ గురించి ఒకసారి మీ ద్వారా వినాలందండి. పవన్ కళ్యాణ్ ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు అంటే మొత్తం ఏపీ అది అసలు మీ ద్వారా విన్నాను ఒకసారి. ఎందుకంటే ఇదివరకు కలుసుకుని ఉంటారు మీరు? లేదండి, నేను ఎప్పుడు కలవలేదు. ఇంతవరకు ఎప్పుడు కూడా ఎప్పుడు కలవలేదు. మీకు ఏమైనా చూసినంత వరకు ఎలా అనిపిస్తుందండి మీకు ఆయన డిప్యూటీ సీఎం? చాలా కృషి చేశారు. చాలా పవన్ కళ్యాణ్ గారు 5 ఏళ్ల క్రితం నుంచి కూడా పట్టువదలని విక్రమార్కుడు అంటే పవన్ కళ్యాణ్ నా దృష్టిలో ఈరోజు. అంత కంటిన్యూస్ గా ఆయన పడ్డ పోరాటానికి, అలా పైగా ఆయన చాలా సార్లు కూడా 2 పార్టీల మధ్యలో ఒక స్నేహబంధాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన చేసిన చక్కటి సంధి కూడా చాలా ప్రశంసనీయం అండి. చాలా అంటే మెచ్చుకోవాలి. ఎంత ఒదిగి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని. మీరు చాలా సార్లు ఎలక్షన్స్ అప్పుడు కానీ ఎలక్షన్స్ తర్వాత కానీ ఎక్కడ అధిష్టానం పిలిచినా కూడా తొందరపడకుండా, తనకంటూ నా అనే స్వార్థాన్ని ఆలోచించకుండా, ముందు ఒక చక్కటి వ్యవస్థ వస్తే చాలు ఆంధ్రాలో, అది తర్వాత సంగతి తర్వాత అనుకొని ఒక వ్యవస్థ కోసం, ప్రజల కోసం, తన స్వార్థం అనే ఒక విషయాన్ని ఆలోచించకుండా ఒక చక్కటి అంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసిన ఒక ఫస్ట్ లక్షణం అది. నేను, నాది అనేది ఉన్న వాళ్ళు ఎవ్వరు రాజకీయ నాయకులు అవ్వకూడదు. నా, మన, నా పరివారం అంటే నా పిల్లలు, భార్య అని కాదు. ఇక్కడ నా కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు, నా ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ, తర్వాత నా ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ, ఆ తర్వాత నా రాష్ట్రం, నా దేశం, ఇలా ఆలోచన ఉన్న వాళ్ళు కనుక రాజకీయాల్లో రావడం జరిగితే కొంచెం శాంతమైన రాజకీయాలు చూడడం జరుగుతుంది. ఇప్పుడంతా చాలా ఉద్రిక్తమైన రాజకీయం ఇదంతా. ఒకటి పైన ఒకడు, ఇంకోటి పైన ఇంకోడు, ఇంకోటి పైన ఇంకోడు, అలా ఆ పదవి కోసం పరుగులాడుతున్న ఒక ఆవేశపూరితమైన రాజకీయాలలో ఇలాంటి వ్యక్తులు కొంచెం మెత్తగా ఉంటే అమ్మా చూడడానికి హాయిగా ఉంటుంది. వాళ్ళు గెలిస్తే ఇంకా సంతోషకరంగా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆయన అన్నారటండి వాళ్ళ నాయకులతో, హిమాలయాలకు వెళ్ళిపోవాలనిపించింది, నేను చాలా బాధ అనిపించింది, అసలు ఎందుకు ఓడిపోయిన నాకు తెలియట్లేదు అన్నారు. అదే మరి పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయి పార్టీ అసలు గెలిచిన అతను కూడా వేరే అధికార పార్టీలో గెలిపాడు, అయినా సరే మళ్ళీ 100% స్ట్రైక్ రేట్ కుట్టారండి ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మన పవన్ కళ్యాణ్ గారికి అలా తేడా మీకు తెలుస్తూ ఉంటుందండి దీని